హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంచేడస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఇప్పుడే అంటే 15 మినిట్స్ అయిందని పూజ అయితే కంప్లీట్ అయ్యి. సో యాక్చువల్గా అయితే 5కి లేచి తొందరగా చేద్దామని అనుకున్నాను, కానీ 6 అయిపోయింది. సో ఇంకా ఈరోజు ఏంటంటే ఇడ్లీ పెట్టేశాను. సో మళ్ళీ అవి ఇడ్లీ తినరేమో అనేసి సో కొద్దిగా మైదా అయితే కలిపాను అనమాట. బొండాల కింద వేద్దామనేసి కొద్దిగానే వేసాను. సో నేనైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వేసుకుంటాను. సో నాకు అప్పటికే డౌట్, వీళ్ళు తింటారా తినరా అనేసి. సో మార్నింగే ఆయిల్ ఫుడ్ హెవీగా తినలేము, సో ఇంకా తినలేదన్నమాట. సో నేను టెంపుల్కి అయితే వెళ్ళొచ్చి తింటాను. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అయితే స్టార్ట్ చేయాలి. ఏం కర్రీ వండాలా ఆలోచిస్తూ ఉన్నాను. ఏది పడితే అది వండేయలేము, ఆలోచించి వండాలి, ఎందుకంటే తినరు కాబట్టి. సో అది ప్రాబ్లం. ఒక ఐటెం తింటున్నారు, ఒక ఐటెం తింటున్నారు, కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో నిన్నటి సాంబార్ ఉంటే ఇడ్లీ చేసేసి సాంబార్ ఇడ్లీ పెట్టేశాను. సో టిఫిన్ అయితే అయిపోయింది. మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవడం, అలాగే ఈవినింగ్ ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. అది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా? కొత్త వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అంతే, కొంచెం హెల్ప్ ఉంటే యూజ్ అవుతుంది. సో మనం కష్టపడి హార్డ్ వర్క్తో చేస్తున్నాను. సో ఆ పైన అయితే దేమంతాయి అనమాట. సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మా రూబీ గేట్ సౌండ్ అయితే ఎవరో వస్తున్నారని చూస్తే చూడండి. రూబీ ఏంటి చూస్తున్నావు? వాటి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇడ్లీ డైలీ అట్లకి ఇడ్లీ ఉండాలి, పెడిగిరి అయిపోయింది. ఇంకా హాయిగా పడుకుంటాయి. వాటి పనే బాగుంది, టైంకి తినే శుభ్రంగా పడుకుంటున్నాయి. రూబీ ఏంటి? ఇంక ఇదైతే మార్నింగ్ టైంలో ట్యూస్డే కదా, సో ఇంకా హెడ్ బాత్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే ఫ్రైడే రోజున పెడతాను. సో ఇంకా ట్యూస్డే ఒక్కొక్కసారి అయితే గడపకైతే పసుపు బొట్లు అయితే పెడతానండి, వీళ్ళని బట్టి. ఇప్పటికే టైం వచ్చేసి 7:30 అయిపోతుంది, స్కూల్ టైం అయిపోతుంది. కానీ సో బట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక అసలు ఎర్లీ మార్నింగ్ 5కి 5:30కి లేవాలి, చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ సో లేజీ అయిపోతున్నాను అనమాట. స్టార్టింగ్లో అయితే కొంచెం తొందరగానే లేచేదాన్ని, ఇప్పుడు బద్ధకం అయిపోయింది అనమాట. సో ఇంక ఇలా అయితే సో మా లూసీ రూబీ ఒక పక్క వాటికి ఆగలేస్తుంది కదా, ఇక్కడైతే ఇంకా మా లూసీ రూబీ కూడా వెయిట్ చేస్తున్నాయి అనమాట పాపం. సో నా 7:30 అయిపోయింది. సో నేను ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. హాయ్ అండి, ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. పువ్వు అనమాట, పంతులు గారిని, అలాగే కొబ్బరి పెచ్చు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వేసుకునే టైం. ఇడ్లీ ఉంది, మనకి ఎక్కదు కాబట్టి సో బొండా వేసుకొని తినేద్దాం. ఇదైతే టీ. సో ఎక్కువ తినాలనిపించట్లేదు, బట్ ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినట్లే. ఇడ్లీ కూడా వేసా. సో మా లూసీ రూబీకి యూజ్ అవుతుంది రండి, వదిలేస్తాను. సో ఇంకా సాంబార్ ఒకటి ట్రై చేద్దాం, మరీ ఎక్కువ కాకుండా. ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది కదా, ఇదైతే వేసేస్తా. ఇందులోకి స్పూన్ సాంబార్,
సాంబార్ వేడి చేసిన దాని మీద పిండి పెట్టేశాను, అందుకని మరీ సాఫ్ట్ అయిపోయింది. సో ఇంకెంతో లేదు, ఇంక వేసేస్తున్నా. నా బ్రేక్ఫాస్ట్ బోండా బోండా బోండా. సో ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో ఆలోచించాలి. సో బఠానీ తీసుకొచ్చి చాలా డేస్ అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి బఠానీతో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుందో. బఠానీ కర్రీ అని ఫిక్స్ అవుతున్నా, చూద్దాం. బజ్జీలు అయితే ఇలా మాడిపోయినట్టు వచ్చాయండి, బట్ తప్పదు. సో అందరికీ వేసినప్పుడు బాగానే వస్తాయి, నాకే ఏంటో ఇలా అవుతుంది. సో జీవితం అంటే అదే, మనకు వచ్చేటప్పటికి అది కలిసి రావట్లేదు అనమాట. సో ఏం చేసినా బ్యాడ్ లక్ ఎదురొస్తుంది. సో ఏం చేస్తాం, నేను స్పూన్స్ వెతుక్కునే లోపు అయితే మాడిపోయాయి అనమాట కలర్. బట్ లోపల ఏదో బాగానే ఉందిలేండి, ఏదైనా మింగేయడమే కదా. సో సాంబార్కి ఒక ఇడ్లీ వేసుకొని సో ఇలా మాడిపోయిన బజ్జీలతో కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏం చేస్తాం, వేసుకున్నవి వేస్ట్ అవుతాయి కదా. పిల్లలు వెయ్యాలి అని వెరైటీలు అడుగుతారు కానీ తినేటప్పటికైతే తినట్లేదు సరిగాను. సో దానికోసం అయితే అలా అవుతుంది అనమాట. సాంబార్ ఇడ్లీ అయితే సూపర్ ఉంది, బట్ నాకు ఇడ్లీ పెద్ద అంత ఇష్టంగా తినాలనిపించదు. ఏదో సాంబార్ ఇడ్లీ అయితే ఒక్కటి. సో బజ్జీలు అంటే వేడివేడిగా ఉన్నాయి, కానీ మాడిందన్నా పర్లేదు. కానీ ఈ లోపు ఏంటంటే మా లూసీ రూబీకి వాటికి ఫస్ట్ పెట్టిన తర్వాతే తింటానమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను, మాడింది. యాక్చువల్గా మాడింది ఏ వస్తువైనా నేను తినండి పడేస్తాను, కానీ బట్ తప్పదు, మాడింది కూడా వేస్ట్ చేయకూడదు అని ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. సో హాయ్ అండి, టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా. సో ఈరోజు కర్రీ అయితే బఠానీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది తింటారో తినరో తెలీదు. సో ఇంకా కొబ్బరి పిచ్చి ఏంటంటే లేతగా, మరీ ముద్రగా కాకుండా లేతగా ఉంది. సో ఏమనిపించిందంటే సర్లే స్వీట్ అయినా చేద్దాము, అదైనా తింటారు కదా. ఏం తినకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. సో కొద్దిగా అయింది. ఇదైతే పిల్లలకి కాదండి, ఓన్లీ మా వారికి మాత్రమే అనమాట. ఎందుకంటే పిల్లలు ఇది తిన్నారనుకోండి లంచ్ తినరు, ఆయన ఎలాగో లంచ్ తినరు. సో ఇది పెట్టేస్తే అయిపోతుంది అనేసి, సో ఏదో ఒకటి తినాలి కదా. సో అనేసి ఇది చేస్తున్నాను అనమాట. బౌల్ చూసారా, సర్వింగ్ కోసం తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. సో ఫుల్ లాగ్ ఏమీ తీయలేదు, షార్ట్కి అయితే తీసానండి, డెఫినెట్గా చూడండి. సో ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మన చిన్నప్పుడు రూపాయికి కొనుక్కునే వాళ్ళం కదా, అలా ఉంటుంది అనమాట టేస్ట్ అయితేను. సో ఇప్పుడైతే ఉండలు రెడీ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయి ఇదనమాట. సో స్పెషల్ రెసిపీ వచ్చేసి మై హస్బెండ్, నో కిడ్స్. ఇక్కడ ఏంటంటే ఇది రాళ్ళు వేసి ఫ్లవర్ ఉండేది, ఇప్పుడు వాటిని తీసేసానండి జార్లోని. సో వాటర్ వేసి మనీ ప్లాంట్ పెడదామా, మట్టి వేసి పెడదామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఇలాగా లోపల వేసుకుని పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇండోర్ ప్లాంట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పువ్వుల మొక్కలనే ఇష్టము, బట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుతుంది. అవి కుండీలు అవి తెచ్చుకోవడం 1 by 1 తీసుకొచ్చుకోవాలి. సో ఫ్లవర్స్ ఇంట్లోని బయటివి కొన్ని తీసుకొచ్చుకోవాలంటే అవ్వట్లేదు, ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉన్నాం అనమాట. సో ఇలాగా నాకు కిచెన్లో పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో ప్లేస్ సెట్ అవుతుందా లేదా చూడాలి, లేదంటే చిన్నది ఏదన్నా గ్లాసులో, గాజు గ్లాసులో వేద్దాం అనిపిస్తుంది. సో బట్ చూడాలన్నమాట. సో ఈ గాజుది కారిపోకుండా ఉండాలి, హోల్ ఏమైనా ఉంటే మళ్ళీ. సో ఇలా అయితే కలర్స్ అన్నీ వేసాను, నాకు ఇలా కలర్ఫుల్గా ఉంటే భలే ఇష్టం. ఇలా వాటర్లో వేద్దామా అనిపిస్తుంది, బట్ వాలిపోయినట్టు అయిపోయి బాగోదేమో అని అనిపిస్తుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో అనేసి. సో వాటర్లో చాలామందిని చూసాను వేయడము, బాగానే వస్తుంది అంటారు. బట్ మళ్ళీ ఆ
వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే అంత ఇష్టము. సో కానీ మా వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండట్లేదు. బట్ నాకేదో ఇష్టమని అలా ప్రయత్నం అంతే. ఏదేదో సర్దేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ సర్దేటప్పుడు క్లీన్ చేసేటప్పటికి అసలు ఏమి సర్దాలనిపించట్లేదు. క్లీన్ చేసేటప్పటికి మనకి సో సర్దా తీరిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా వాటర్ తీసేసి మళ్ళీ మట్టే వేసేసానండి. ఎందుకంటే వాటర్లో అది ఉండట్లేదు, ఒరిగిపోయినట్టు అయిపోతుంది. సో అందుకోసం ఏంటంటే ఇంకా ఇలా చిన్న గ్లాస్లో కిచెన్లో పెట్టుకొని మిగతాదైతే మట్టిలో ఇలా పెట్టేశాను అనమాట. సో అంటే ఫిష్ ట్యాంక్ ఉంది కదా, దాని సైడ్కి పెడదాము. సో బ్రతికితే మన అదృష్టం, లేదంటే లేదు. చక్కగా ఉంటే అలా పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ బయట ఒకటి ఉంది, సో అలా పైకి వస్తుంది. బట్ ఇలా చిన్నది వేసుకుంటే సో యాక్చువల్గా పెద్ద గ్రోత్ అవ్వకపోయినా పర్లేదు, అలా నార్మల్గా మంచిగా ఉంటే బాగుంటుందని అంతే. ఒక గ్రీనరీ లాగా మనకి ఈ గ్రీనరీ ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీ కాబట్టి పాజిటివ్గా ఉంటుంది, మనకి మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటేనే ఈవినింగ్ వచ్చేసి చాట్ చేశానండి. చాలా ఈజీగా అయిపోయింది, మసాలా గ్రైండ్ చేసుకొని. సో షార్ట్ వీడియో అయితే పెడతానండి. ఫుల్ వీడియో అయితే ఇది మరీ లాంగ్ అయిపోతుంది. షార్ట్ వీడియో అయితే పెడతాను. సారీ, పెట్టలేదు. ఇది చాలా బాగా వచ్చింది. సో ఏదో ఒక స్నాక్స్ అంటే ఇంకేదో ఒకటి ఆలోచించుకుంటూ సింపుల్గా అయిపోయి చేస్తున్నాను అనమాట. ఈజీగా అయిపోయింది. బఠానీ కర్రీ మార్నింగ్ చేసింది, అందులో కొన్ని బఠానీలు ఉంచి చాట్కి ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ఒక ఈవినింగ్ వెళ్ళి స్నాక్స్ అయిపోతే నాకు ఒక పెద్ద పని అయినట్టు ఉంటుంది. సో నైట్ డిన్నర్కి అంత ప్లానింగ్ ఉండదు, కానీ ఈవినింగ్ ఈ స్నాక్స్ కోసమే ఏదో పెద్ద ప్రాసెస్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో నేను కూడా తింటున్నానండి, టేస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ దాంట్లోనే ఒక్కొక్క స్పూన్ తినేసి నాకు ఈవినింగ్ టీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. సో టేస్ట్ చేద్దామని చూస్తున్నాను కానీ ఏం అవ్వట్లేదు అనమాట. సో ఇంకా అలా అయితే 1 స్పూన్ 2 స్పూన్లు తిన్నానండి. నేను చేసింది నాకు ఎందుకో అంత ఎక్కదు, కానీ ఈసారి అయితే బాగుంది, చాలా బాగా